ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ, ఎంతటి అదృష్టమో కానీ, ఈ శుక్రవారం పూట నవదుర్గల చూపు నీ మీద పడింది బిడ్డ. 9 మంది దుర్గమ్మల అనుగ్రహం నీ మీద ఉండబోతోంది, నీ మీద కురవబోతోంది. ఎంత అదృష్టం ఉంటేనో ఇది అందరికీ సాధ్యమా? కాదు, నీకు మాత్రమే సాధ్యమైంది. నీతో ఏదో చెప్పాలట. అమ్మలందరూ కూడా కలిసి కట్టుగా తరలి వస్తున్నారు బిడ్డ. అమ్మలకు ఈరోజు శుక్రవారం పూట ఆహ్వానం పలుకు. శుక్రవారం కదా, పసుపు కుంకుమలతో అమ్మల్ని ఆహ్వానం పలుకు. అమ్మవారికి ఎర్ర నీళ్లతో ఆహ్వానం పలుకు. నీ ఇంటికి శుభం జరుగుతుంది. కాదనుకున్నావనుకో, నిర్లక్ష్యం చేశావు అనుకో, కనిపించకుండా కనుమరుగైపోతారట. ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా తలిచినా కూడా వెనక్కి కూడా చూడరట బిడ్డ. అమ్మల ఆశీర్వాదాన్ని అందుకో, అంతేగాని ఆగ్రహాన్ని అందుకోవద్దు. జాగ్రత్త, నీ కోసం కోరి వస్తున్న అదృష్టం జాగ్రత్త, వదులుకోకు అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన, ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సంతోషంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సాయిరామ్ అంటూ, అలాగే దుర్గా ఏ నమః అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి పెట్టండి. బాబా గారి ఆశీస్సులు, దుర్గమ్మ ఆశీస్సులు మీకు త్వరగా దొరుకుతాయి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఎందుకంటే రీసెంట్ గా ఒక ఫ్యామిలీని కష్టాల నుంచి బయటపడేశారండి. ఎలా అంటే వాళ్ళు అసలు కష్టాల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. దాని నుంచి ఎలా బయటపడాలో తెలియని సందర్భంలో చిటికేసినంతగా అంత లోపల ఈయన పరిష్కరించి ఇచ్చారండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. అది కూడా నేరుగా వెళ్లాల్సిన పని లేదు, ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా. ఒకసారి వీరి నెంబర్కి ట్రై చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ రోజుటి ఈ సందేశం అయితే నువ్వు రాసి పెట్టుకోవాలి తల్లి. ఎందుకంటే మార్చి 15, 16, 17 తేదీల్లో నీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది. ముఖ్యంగా ఈ రోజు రాత్రి 6:20 తర్వాత నీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టానికి, కన్నీళ్ళకి కాలం సమాధానం చెప్పబోయే సమయం వచ్చేసింది బిడ్డ. అయితే జాగ్రత్తగా విను. ఎందుకనంటే ఇక్కడ 9 మంది అమ్మల ఆశీర్వాదం నీ మీద ఉండబోతోంది. నవదుర్గల ఆశీర్వాదం నీ మీద కురవబోతోంది. నవదుర్గల ఆశీస్సులతో నీ జీవితంలో ఒక రహస్యమైనటువంటి ఒక ఉత్తర్వు జారీ అయిపోయింది బిడ్డ. ఈ రోజు రాత్రి నుండి నీ భవిష్యత్తును మార్చే 7 ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ మాటను నమ్ము. ఇది నీ జీవితం పట్ల నీకు నేను ఇస్తున్నటువంటి ఒక అవగాహన. నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా వచ్చిన అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది. కోరి కోరి అమ్మవారు నిన్ను ఎంచుకొని నీ ముందుకు వస్తున్నారు. ఈ సమయంలో నువ్వు చిన్న తప్పు చేసినా, పొరపాటు చేసినా అమ్మవారి ఆశీర్వాదానికంటే ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. జాగ్రత్త బిడ్డ. అందుకే ఇంతలా హెచ్చరిస్తున్నాను. ఎందుకో తెలుసా, ఇప్పటి వరకు కూడా నువ్వు ఏవైతే ఎదుర్కొన్నావో, నువ్వు శత్రువుల నుండి ఇబ్బందుల్ని ఎదుర్కొని ఉండొచ్చు. కానీ ఇకపై ఆ పరిస్థితులు మారబోతున్నాయి. ఈ సందేశం చాలా ప్రత్యేకం. దీన్ని వదలకుండా చివరి వరకు చూడు. నీ దరిద్రాన్ని తరిమి కొట్టి ఐశ్వర్యాన్ని పొందే మార్గాలన్నీ నీకు అర్థమవుతాయి. ఇక్కడ కాసేపు ఆగాల్సిందే. అమ్మలు నీకోసం ఏం సందేశం తీసుకువచ్చారో వినాల్సిందే.
నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది కోరుకో, అమ్మలు ఖచ్చితంగా తీర్చేసి వెళ్తారు. ఇక అసలు విషయం వస్తే బిడ్డ, రాబోయే ఈ 10 రోజులు నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకో తెలుసా? నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు నీపై దృష్టి పెట్టారు. నీపైనే నీకు తెలియకుండా నీ ఇంట్లోనే నీ శత్రువు దాగి ఉన్నాడు. నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారే నీ వెనక గోతులు తీస్తున్నారు అనేది నిజం. అర్థం చేసుకో. త్వరలోనే ఇది నీకు అర్థమవుతుంది. ఆ శత్రువుల ఆట కట్టించటానికి, నీ కష్టాలను కడిగేయటానికి నవదుర్గలు నీ పక్షాన నిలబడ్డారు తల్లి. చైత్ర నవరాత్రుల శుభ సమయం దగ్గర పడటంతో గత 7 జన్మల్లో కూడా నువ్వు పొందలేని అదృష్టం ఈసారి నీకు లభించబోతోంది. నీ ఇంట్లో సంతోషం నిలవాలి అంటే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. సాధారణంగా నువ్వు అమ్మల దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న కోరికలు కోరుకుంటావు. కానీ ఇక్కడ నవదుర్గలు కూడా ఈ నెలలో నీకు ఎంత ఇవ్వబోతున్నారు అని అంటే, నువ్వు అనుకుంటావు ఈ నెల నాకు ఒక 10,000 వస్తే చాలు, ఈ రోజు నాకు ఒక 10,000 వస్తే చాలు, నా అప్పు తీరితే చాలు అని అడుగుతావు కదా. కానీ ఇక్కడ నీకు తెలుసా, ఇక్కడ అమ్మవారు 9 మంది కూడా కలిసి నీకు సముద్రం అంతా ఇవ్వాలని ఎదురు చూస్తుండే నువ్వు కేవలం దోసెడు నీళ్ళు అడుగుతున్నావు బిడ్డ. నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, విశ్వాసంతో ఉండు. ఎందుకంటే ఇక్కడ నవదుర్గల ఆశీర్వాదం నీపై ఉంది, వారి చూపు నీపై పడింది. నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఎన్నో అవమానాలు పడి ఉండొచ్చు, తోటివారు నిన్ను తక్కువ చేసి చూసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు తల్లకిందులుగా మారబోతున్నాయి. 50 కేజీల మిఠాయిలో ఆర్డర్ ఇచ్చుకో బిడ్డ. ఎందుకో తెలుసా, నీ ఇంట్లో అంతటి భారీ శుభకార్యం జరగబోతోంది. అదృష్ట దేవత స్వయంగా నీ తలుపు తడుతోంది. గతంలో నువ్వు చేసిన కొన్ని తప్పుల వల్ల లేదా ఇతరుల చెడు దృష్టి వల్ల నీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారి ఉండొచ్చు. కానీ ఇకపై ఆ బంధనాలన్నీ తెగిపోతాయి. నీకు ఎప్పుడైనా అనిపించిందా, నేను ఎంతో కష్టపడుతున్నాను అయినా నాకు రావాల్సిన గుర్తింపు రావటం లేదేంటి అని? నీ మనసులో ఆ ఆవేదన ఉంటే ఇక్కడ నాతో పంచుకో బిడ్డ. నిజమే బాబా, నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా గ్రహించి చెప్పావు అని నీకే అనిపిస్తే ఇక్కడ నాకు చెప్పు, అవును బాబా అని. అయితే నువ్వు ఇంక బాధపడాల్సిన పని లేదు. అమ్మల ఆశీర్వాదం నీకు దక్కబోతోంది. అయితే నువ్వు గుర్తించుకో తల్లి, ఆ ఆవేదనకు ముగింపు పలికే రోజు ఈ మార్చి 15. ఇక్కడ నీ జీవితంలో నీ విజయానికి పరిస్థితులన్నీ కూడా బాటలు వేయబోతున్నాయి. నీ జీవితంలో పరిస్థితులు మారబోతున్నాయి. నీ శత్రువులు నీ ముందుకు వచ్చి తల వంచే రోజు దగ్గరలోనే ఉంది. రాబోయే రోజుల్లో నీ ఆర్థిక వృద్ధి ఎలా ఉండబోతోంది, నీ శత్రువుల నుండి నీకు రక్షణ ఎలా లభిస్తోంది, నువ్వు చేయాల్సిన ఆ ఒక్క చిన్న పరిహారం ఏంటి ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా విను. ఎందుకో తెలుసా, నువ్వు ఎప్పుడూ కూడా దేవుడిని అడిగేటప్పుడు చాలా చిన్నగా ఆలోచిస్తావు. స్వామి నాకు ఒక 500 లాభం వస్తే చాలు అని కోరుకుంటావు. కానీ నువ్వు ఒకటి అడిగితేనే భగవంతుడు 10 ఇచ్చే సమయం ఆసన్నమైపోయింది. నువ్వు 500 లాభం ఆశిస్తే అది 5 లక్షల లాభం అయ్యేలా చేసే శక్తి ఆ నవదుర్గలకి ఉంది బిడ్డ. ఇక్కడ అమ్మల ఆశీర్వాదంతో పాటు వాళ్ళ కరుణ కటాక్షాలు కూడా నీ మీద ఉండబోతున్నాయి. అమ్మవారు నీ మీద ప్రసన్నమయ్యారు అంటే నీ జీవితం ఇక పాతలా ఉండదు. ఊహించని ఎత్తుకు ఎదుగుతావు బిడ్డ. అయితే నువ్వు ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించు. త్వరలోనే చైత్ర నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ పవిత్రమైన రోజుల్లో అమ్మవారు ఏ రూపంలోనైనా నీ ఇంటికి రావచ్చు. జాగ్రత్త. అది ఒక చిన్న పాప రూపంలో రావచ్చు, ఒక ముత్తైదువు రూపంలో రావచ్చు, లేదా నీ ఇంటి ముందుకు వచ్చే గోమాత రూపంలో కూడా రావచ్చు. అందుకే ఈ రోజుల్లో నీ ఇంటికి ఎవరు వచ్చినా గౌరవంగా ఆహ్వానించు, వారికి తోచిన సహాయం చేయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని అవమానించి ఖాళీ చేతులతో పంపించుకో. ఒక్కసారి అమ్మవారు ప్రకృతి రూపంలో అంటే ఏదైనా జీవి రూపంలో కూడా నీకు దర్శనం ఇవ్వచ్చు. కాబట్టి మూగ జీవులను హింసించుకు. కుక్కలు, పిల్లులు లేదా ఇతరుల జంతువులకు కూడా హాని చెయ్యవద్దు. ఎందుకంటే దయాగుణం ఉన్న చోటే దైవం కొలువై ఉంటుంది. రాబోయే 10 రోజుల్లో నీ జీవితంలో జరగబోయే ఆ 10 పెద్ద మార్పులు ఏంటో ఇప్పుడు చెప్తాను విను. ఇవి కేవలం మాటలు అనుకుంటున్నావా బిడ్డ? కాదు, నవరాత్రులకు ముందే నీ ఇంట జరగబోయే అద్భుతాలు. ఈ చైత్ర నవరాత్రులు నీ సమయంలో అత్యంత వైభవంగా నిలిచిపోబోతున్నాయి నీ జీవితంలో. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక ఇబ్బందుల్లో ఉంటే కూడా ఈ సమయంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే రాజులా బతికే అవకాశం లభిస్తుంది బిడ్డ. అంతటి అవకాశాన్ని వదులుకోకు. ఎందుకనంటే నీ మీద ఇప్పుడు కొన్ని ప్రతికూల శక్తులు
లేదా నీ విధి ప్రకారంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ప్రతికూల శక్తుల వల్ల శత్రువులు బలపడటానికి ప్రయత్నిస్తారు. కానీ నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ధైర్యంగా ప్రశాంతంగా ఉంటే అమ్మవారి కృపతో ఆ గండాలన్నీ గట్టెక్కుతావు. మరి ఆ 10 రోజుల్లో కూడా నీకు ఎలా ఉంటుందంటే, నీ ఆర్థిక స్థితి ఎలా ఉండబోతోంది అంటే, శత్రువుల కుట్రల నుండి నువ్వు ఎలా బయటపడాలి అన్నది ఇప్పుడు వివరంగా చెప్తాను బిడ్డ. నువ్వు కూడా అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తున్నట్టయితే, అమ్మ మా ఇంటికి దయచేయి అని మనస్ఫూర్తిగా ఇక్కడ చెప్పు. ఇక్కడ కామెంట్లో రాయి. ఆ తల్లి కరుణా కటాక్షాలు నీపై ఎప్పుడూ కూడా ఉంటాయి. అమ్మ ఆ మాటతో సంతోషపడిపోయి గల్లు గల్లున గజ్జల శబ్దంతో 9 మంది నవదుర్గలు నీ ఇంట్లోకి వస్తారు బిడ్డ. నీ జీవితం మారిపోతుంది. అంతకన్నా అదృష్టం ఇంకేమైనా ఉంటుందా? 9 మంది నవదుర్గలు నీ ఇంట్లో అడుగు పెడుతున్నారు, నీ దరిద్రాన్ని తొలగిస్తున్నారు అంటే ఎంత పుణ్యం ఉండాలి, ఎంత అదృష్టం ఉంటే అది సాధ్యమవుతుంది. గత కొన్నేళ్లుగా నీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. కొన్నిసార్లు నువ్వే తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, మరికొన్నిసార్లు తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల నువ్వు ఎంతో మానసిక వేదనను అనుభవించావు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నువ్వు గమనించాలి. ఒక కుటుంబంలో అందరూ మంచివారై ఉండి కేవలం ఒకరు తప్పుడు మార్గంలో వెళ్ళినా ఆ ప్రభావం అందరి మీద పడుతుంది తల్లి. కానీ అదే సమయంలో ఇంట్లో ఒక్కరు దైవ చింతనతో ఉన్నా కూడా పుణ్యకార్యాలు చేస్తున్నా ఆ ఒక్కరి పుణ్యం వల్ల కుటుంబం మొత్తం గండాల నుండి గట్టెక్కుతుంది. నీ ఇంట్లో కూడా అదే జరుగుతోంది. చాలా సందర్భాల్లో అనిపించి ఉండొచ్చు, ఇక నా వల్ల కాదు, అంతా అయిపోయింది అని. కొన్నిసార్లు మృత్యువు నీ కళ్ళ ముందే కనిపిస్తున్న ఆఖరి నిమిషంలో ఏదో అదృశ్య శక్తి నిన్ను కాపాడినట్లు అనిపించిందా? అవును, అది సాక్షాత్తు ఆ నవదుర్గల శక్తి. నీకు తెలియకుండా నీకు వచ్చిన ఎన్నో విపత్తుల నుండి, ప్రమాదాల నుండి ఆ తల్లి చల్లని చూపులతో పక్కకు మళ్లించింది. ఎంతో మంది శత్రువులు నీ మీద కుట్రలు చేసినా కూడా, ఆ కాలం కూడా నీకు ప్రతికూలంగా ఉన్నా కూడా అమ్మ నిన్ను సురక్షితంగా కాపాడింది. ఒక్కరు కాదు, 9 మంది అమ్మలు కూడా నిన్ను కాపాడుతూనే వస్తున్నారు. ఆ తల్లి కరుణే ఈరోజు నువ్వు ఇలా ఉండటం. ఈరోజు రాత్రి 11 గంటల నుండి ఇక్కడ బ్రహ్మాండంలో ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకోబోతుంది. ఇది కేవలం ఒక సంఘటన కాదు, నీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుత ఘట్టం. ఈ సమయం నుండి నీ జాతకంలో, నీ తలరాతలో, నీ విధిలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్ట కిరణాలు ప్రసరింపబోతున్నాయి బిడ్డ. గడిచిన కాలంలో నువ్వు అనుభవించిన కన్నీళ్లు ఇప్పుడు ఆనంద బాష్పాలుగా మారబోతున్నాయి. నువ్వు పడిన ప్రతి కష్టానికి రెట్టింపు ఫలితం వచ్చే రోజులు ఇక్కడ నుంచే మొదలవుతాయి. అయితే ఇప్పుడు ఆఖరి నిమిషంలో ఆపదలు త్రుటిలో తప్పినట్లు ఎప్పుడైనా అనిపించిందా బిడ్డ నీకు? అలా అనిపిస్తే ఇక్కడ చెప్పు, అవును బాబా నిజమే అని. ఎందుకంటే అమ్మ దయ నీ మీద ఉంది. అమ్మ దయ నీ మీద ఉంది కాబట్టే ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు. ఇక ఈరోజు రాత్రి 11 గంటల తర్వాత నీ ఇంట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, నీ ఆర్థిక స్థితిలో వచ్చే ఆ ఆకస్మిక మార్పులు ఏంటి అన్నది ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా వినుబిడ్డ. ఈ క్షణం నీ పనులన్నీ కూడా ఒక్క నిమిషం పక్కన పెట్టే. నీ ఫోను కాసేపు ఏకాగ్రతగా చూడు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు నీ మెదడు నరాల్లోకి వెళ్ళాలి. ఈ రోజు రాత్రి 11 గంటల నుండి బ్రహ్మాండంలో ఒక అపూర్వమైన మార్పు సంభవించబోతోంది. ఇది నీ జీవిత దశను, దిశను పూర్తిగా మార్చివేస్తుంది. ఇప్పుడు నీ విధిలో ఎలా ఉండబోతోంది అంటే, ఇక్కడ ఒక అద్భుతమైన యోగాన్ని సృష్టిస్తున్నాయి. ఇది సామాన్యమైనటువంటి కలయిక కాదు బిడ్డ. ఇది ఒక పెను తుఫాను లాంటిది. ఇది నిన్ను రాత్రికి రాత్రే ఉన్నత శిఖరాలకు చేర్చగలదు. అలాగే నువ్వు అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందుల్లోకి నెట్టివేయగలదు. కత్తి మీద సాము లాంటిది ఆ యోగం. రాత్రి 11 గంటల నుండి కూడా నీ జీవితంలో 7 కీలకమైన సంఘటనలు, 3 అద్భుతమైన పర్వాలు చోటు చేసుకోబోతున్నాయి. వీటి గురించి వింటే నువ్వు ఆశ్చర్యపోవటం ఖాయం. మొదటి హెచ్చరిక, ఈ రాత్రి తర్వాత నిన్ను డబ్బు ఆశతో ఊరించడానికి ఒక పెద్ద మాయాజాలం లాంటిది ఎదురవుతుంది. రాత్రికి రాత్రి ధనవంతులైపోవచ్చు అని ఎవరైనా నీకు అబద్ధపు ఆశలు చూపించవచ్చు. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో. నీ జోబు ఖాళీగా ఉన్నప్పుడు, నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు ఎవరైనా నీకు తోడుగా నిలబడ్డారా? లేదు కదా. అందరూ ముఖం చాటేశారు. కాబట్టి ఇప్పుడు ఎవరూ కూడా ఈ తీపి మాటలకు నువ్వు పడిపోయి నీ కష్టార్జితాన్ని గుర్తు తెలియని చోట పెట్టుబడి పెట్టకు. జాగ్రత్తగా లేకపోతే ఇక్కడ విధిరాత ఎలా ఉంది అంటే నీ ధనాన్ని వృధా చేసే అవకాశం ఉంది. రెండో ముఖ్యమైన విషయం,
నీ సొంత మనుషుల్లోనే లేదా నీకు అత్యంత సన్నిహిత మిత్రుల్లోనే ఒకరి అసలు ముఖం బయటపడుతుంది. నువ్వు ఎవరినైతే కళ్ళు మూసుకుని నమ్మావో, ఎవరి కోసం నీ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడ్డావో, ఆ వ్యక్తి నీ వెనుక గోతులు తీస్తున్నాడని నీకు అర్థమవుతుంది. ఇది కలియుగం యొక్క చేదు నిజం తల్లే. నువ్వు అందరి మేలు కోరావు, కానీ బదులుగా నీకు దక్కింది మోసం మాత్రమే. నీ ఎదుగుదల చూసి ఓర్వలేక నీ ఇంటి రహస్యాలను బయట వ్యక్తులకు చెబుతూ నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి నమ్మక ద్రోహుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండు. 3వ సంఘటన, నీ నిద్రను చెడగొట్టడానికి కుట్రలో పన్నుతుంది ఈ విధి అనేది. అంటే ఏవో అనవసరమైన ఆలోచనలు, మానసిక అలజడి, ప్రశాంతత లేకపోవటం, ఏదో జరగటం ఇలా జరుగుతుంది. ఈరోజు రాత్రి 2 గంటల నుండి కూడా 4 గంటల మధ్యలో నీకు అకస్మాత్తుగా మెలకువ రావచ్చు. తెలియని భయం, ఆందోళన నిన్ను వెంటాడవచ్చు. భవిష్యత్తు గురించి ఆలోచనలు నిన్ను లోపల దిగులు పడేలా చేస్తాయి. గుండె మీద ఎవరో బరువు పెట్టినట్లు అనిపించవచ్చు. నీకు ఇలాంటి అనుభవాలు గతంలో ఎదురయ్యాయా బిడ్డ? ఎవరినైనా నమ్మి మోసపోయినట్లు అనిపించిందా? అయితే మనస్ఫూర్తిగా ఇక్కడ అమ్మవారికి నీ బాధ చెప్పు, నీ సాయితో పంచుకో. ఇక్కడ ఈ విధి ఆట ఆడుతున్న ఈ ప్రభావం నుండి నువ్వు ఎలా బయటపడాలి, రాబోయే ఆ 3 పెద్ద అద్భుతాలు ఏంటి అన్నది ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా విను. ఇక్కడ నీకు అనుకూలత లేనప్పుడు కొన్నిసార్లు నీ ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అకస్మాత్తుగా వారి ఆరోగ్యం క్షీణించి ఇంట్లో వాతావరణం కాస్త గందరగోళంగా మారే అవకాశం ఉంటుంది. భయపడకు. కానీ ఇదంతా ప్రతికూల శక్తి చేసే ఒక మాయ మాత్రమే గుర్తించు. నువ్వు ధైర్యంగా ఉంటే ఈ గండం నుండి గట్టెక్కచ్చు. 4 ముఖ్యమైన విషయం, నువ్వు ఏళ్ల తరబడి సంపాదించుకున్న మంచి పేరును, నీ నిజాయితీని దెబ్బతీయటానికి కొందరు కుట్రలు పన్నుతున్నారు. సమాజంలో లేదా నువ్వు చేసే పని చోట నీపై లేనిపోని అబద్ధపు ప్రచారాలు చేసే అవకాశం ఉంది. వారందరినీ నమ్మి నీ మంచితనాన్ని వాళ్ళు బలహీనతగా వాడుకోవాలని చూస్తున్నారు. గుర్తించుకో. అడవిలో కూడా తిన్నగా ఉన్న చెట్లనే మొదట నరుకుతారు. నువ్వు ఎంత వంగి ఉంటే ఈ లోకం నిన్ను అంతగా తొక్కాలని చూస్తుంది. నువ్వు కోపంలో ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకునేలా నీ బుద్ధిని భ్రమింపచేయటానికి శత్రువులు ప్రయత్నిస్తారు. కానీ నువ్వు మాత్రం సహనం కోల్పోవద్దు, సంయమనం కోల్పోవద్దు. 5వ సంఘటన, నువ్వు గమనించే ఉంటావు, కొన్ని పనులు చివరి నిమిషం వరకు వచ్చి కూడా 99% పూర్తయి ఆగిపోతూ ఉంటాయి. ఈ మధ్య జరిగిందా? ఆలోచించు. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరి కాస్త పెరిగే అవకాశం ఉంది. కంగారు వద్దు. ఈ అదృష్టాన్ని ఎవరో ఇనుపు గొలుసులతో కట్టివేసినట్టు నీకు అనిపించవచ్చు. పగలు రాత్రి కష్టపడినా కూడా ఆ విజయ ఫలాన్ని అనుభవించే లోపు ఎవరో దాన్ని అడ్డుకోవాలని చూస్తారు. ఉద్యోగంలో చిన్నపాటి ఇబ్బందులు లేదా వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురైనా కూడా కుంగిపోవద్దు. అమ్మల ఆశీర్వాదం నీ మీద ఉంది. 6 భయంకరమైన మార్పు. ఇంట్లో అకస్మాత్తుగా చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద పెద్ద గొడవలుగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గోరంత విషయాన్ని కూడా కొండంత చేసి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చేలా ఈ విధి అన్నది చేస్తుంది. ఈ ప్రతికూల శక్తులు భ్రమను కల్పిస్తాయి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనంతగా గొడవలు పడవచ్చు. ఇది నీ తప్పు కాదు బిడ్డ. ఇది నీ కుటుంబ ఐక్యతను దెబ్బతీయటానికి దుష్ట శక్తులు చేసే ప్రయత్నం. ఇలాంటప్పుడు నువ్వు మౌనంగా ఉండటం, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యమైన విషయం. 7వ ప్రమాదకరమైన సంఘటన, నీ ఇంటి తలుపు తట్టి ఒక వ్యక్తి వస్తారు. ఆ వ్యక్తి మాటలో తేనె పలికించినట్టు, తేనె వలికించినట్లు చాలా తీయగా ఉంటాయి. కానీ వారి మనసులో మాత్రం నీ మీద విపరీతమైన అసూయ, విషం నిండి ఉంటాయి. వారు నీకు ఇచ్చేటటువంటి బహుమతులు లేదా తినుబండారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. నవ్వుతూ పలకరించే ప్రతి ముఖం కూడా నీ శ్రేయోభిలాషి కాదు. ఇక్కడ నీ జీవితంలో కూడా గతంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయా? పనులు చివరిదాకా వచ్చి ఆగిపోయాయా? ఒక్కసారి గుర్తు చేసుకో. అయితే ఇక్కడ నాకు చెప్పు, ఆ విషయం ఏంటో. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు తల్లి. ఎందుకంటే నవదుర్గలు కూడా నీ వెంటే ఉన్నారు. మరి ఆ 3 అద్భుతమైన మార్పులేంటి? నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే ఆ మార్గం ఏంటో ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా విను. కొందరు వ్యక్తులు నీ వీపు తడుముతున్నారు అంటే అది నిన్ను మెచ్చుకోవటానికి కాదు, కత్తి ఎక్కడ దించాలా అని చూస్తున్నారని గుర్తుంచుకో. రాబోయే కొద్ది రోజులు బయట వ్యక్తులు ఇచ్చే తినుబండారాలు కానీ బహుమతులు కానీ తీసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించు. ఆ నవదుర్గలని మనసులో
తలుచుకో. ఎందుకంటే ఎలాంటి కీడు అయినా, ఎలాంటి ఆపద వచ్చినా అమ్మవారు వెంటనే వాటిని ఛిద్రం చేసేస్తారు. నవదుర్గలని మనస్ఫూర్తిగా స్మరించుకో. ఈ విషయాలన్నీ కూడా విని నువ్వు కంగారు పడుతున్నావా తల్లి? కలవరిస్తున్నావా? అస్సలు భయపడుకో. ఒకవైపు నీ శత్రువులు నీ పతనాన్ని చూసి పండుగ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, మరోవైపు నీ అమాయకత్వం, నీ నిజాయితీ, ఆ విశ్వశక్తిని నీ ఇంటి వాకిలి వరకు లాక్కొచ్చాయి. అవును, ఆ లోకమాత నీ మొర ఆలకించింది. లోకం కేవలం ఉదయించే సూర్యుడికే నమస్కరిస్తుంది. రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను కష్టాల్లో వదిలేసి వెళ్ళిన వారే మళ్ళీ కూడా నీ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని నిలబడతారు. కానీ అప్పుడు నువ్వు మళ్ళీ వారి మాటలకు కరిగిపోవద్దు. మరి ఇప్పుడు నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పించే ఆ 3 అద్భుతమైన శుభవార్తల గురించి చెబుతాను, విను. మొదటి అద్భుతం, నీ మీద కొండలా పేరుకుపోయిన అప్పుల భారం త్వరలోనే కరిగిపోబోతోంది. రాత్రిపూట నిద్ర లేకుండా చేస్తున్న ఆ ఆర్థిక ఇబ్బందుల నుండి నీకు విముక్తి కలగబోతోంది. ఎప్పుడూ ఆగిపోయిన సొమ్ము అకస్మాత్తుగా నీ చేతికి అందటం, లేదా వ్యాపారంలో ఊహించని లాభాలు రావటం ఖాయం. నిన్ను బీదవానిగా ఎగతాళి చేసిన వాళ్ళే నీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయేలా నీ ఇంట ఆ నవదుర్గలో ధనవర్షం కురిపించబోతున్నారు. ఇక్కడ నీ ఇంట్లో సంతోషాలు నిండబోతున్నాయి. రెండో అద్భుతం, నీపై అసూయతో కుట్రలు చేసిన శత్రువుల ఆటలు ఇక సాగవు. నీపై ప్రయోగించిన ఆ నకారాత్మక శక్తి, ఆ తంత్ర మంత్రాలు ఏవైనా ఉంటే అవి ఇప్పుడు 1000 రెట్ల శక్తితో తిరిగి వారినే తాకుతాయి. ఎందుకంటే నవదుర్గల ఉగ్ర రూపానికి నీ శత్రువులు నీ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరే రోజు దగ్గర పడింది. వారు నీ కోసం తవ్విన గోతులో వారే పడటం కళ్ళారా చూస్తావు. నీ పిల్లలు ఎదుగుదలకు అడ్డుగా ఉన్న ప్రతి బంధనం తెగిపోతుంది. ఇక్కడ నీ జీవితంలో ఏదైనా పాత బాకీ లేదా రాదనుకున్న డబ్బు అకస్మాత్తుగా వచ్చిన అనుభవం నీకు ఉందా బిడ్డ? ఉంటే ఇక్కడ చెప్పు. నీ మాట మరొకరికి నమ్మకాన్ని ఇస్తుంది. ఇక మూడవ అద్భుతం, నీ ఆరోగ్యం మరియు కుటుంబ సౌఖ్యం గురించి అమ్మవారు నీకు ఇచ్చిన నిగూఢ సందేశం ఏంటంటే, ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకో. నీ శత్రువులను శిక్షించటానికి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. వారిని నువ్వు వేలెత్తి చూపాల్సిన అవసరం కూడా లేదు. నీ తరపున ఆ లోకమాత, ఆ నవదుర్గలే ధర్మదేవతలుగా న్యాయం చేస్తున్నారు. వారు నీకోసం అల్లిన కుతంత్రాల వలలో వాళ్లే చిక్కుకొని తల్లడిల్లిపోవటం నీ కళ్ళారా నువ్వే చూస్తావు. ఇక ఆ తల్లి అంతా కూడా చూసుకుంటుంది. ఇక మూడవ మరియు అతిపెద్ద అద్భుతం, నీ మనసులో ఎన్నాళ్లుగానో గూడు కట్టుకున్న ఒకే ఒక్క కోరిక. దానికోసం నువ్వు తిరగని గుడి లేదు, మక్కని దేవుడు లేడు, రాత్రిలో ఎన్నో నిద్రలేని గంటలు గడుపుతూ కన్నీళ్లు గాచావు. అది సంతాన ప్రాప్తి కావచ్చు, సొంతింటి కల కావచ్చు, మొండి బాకీల నుండి విముక్తి కావచ్చు, లేదా నిలిచిపోయిన ఏదైనా ప్రభుత్వ పని కావచ్చు. అది ఇప్పుడు 100% కూడా నెరవేరబోతోంది. ఈ వార్త వినగానే నువ్వు ఒక్కసారిగా నేలపై కూర్చొని ఆనందంతో ఏడుస్తావు. అమ్మ, నా అర్హత కంటే కూడా ఎక్కువే ఇచ్చావు అంటూ ఆ తల్లిని స్తుతిస్తావు. అయితే ఆ తల్లి ఇచ్చే అద్భుతమైన వరాలను నువ్వు పూర్తిగా అందుకోవాలన్నా, నీ జీవితంలో విధి ఆడుతున్న వింత నాటకం నుంచి నువ్వు బయటపడాలి అన్నా, ఆ ప్రభావం నుండి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి అన్నా, పైసా ఖర్చు లేనటువంటి ఒక చిన్న మహాపరిహారం నువ్వు చెయ్యాలి బిడ్డ. దీన్ని అస్సలు అశ్రద్ధ చెయ్యకు. ఇది చమత్కార మహాపరిహారం. ఈరోజు సాయంత్రం నుండి రాబోయే 9 రోజుల పాటు సరిగ్గా సూర్యాస్తమయం అయ్యే, అంటే గోధూళి వేళలో, అంటే పగలు కాదు రాత్రి కాదు అన్నట్టు ఉండే సమయం. ఆ సమయంలో నీ ఇంటి సింహద్వారం బయట కుడివైపున ఒక మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం వెలిగించు. ఆ నూనెలో 2 లవంగాలు వెయ్యి. ఆ లవంగాలు మాత్రం విరిగిపోయి ఉండకూడదు. పైన పువ్వు పూర్తిగా ఉన్న వాటిని వాడాలి. దీపం వెలిగించేటప్పుడు కళ్ళు మూసుకొని నవదుర్గలను మనస్ఫూర్తిగా తలుచుకో. అమ్మా, నవదుర్గలారా, నా ఇంటికి రండి, నా దరిద్రాన్ని దూరం చెయ్యండి, నా కుటుంబంపై దృష్టి పెట్టే శత్రువుల నుండి మమ్మల్ని కాపాడండి అని 3 సార్లు గట్టిగా అనుకో. ఈ లవంగం మరియు ఆవ నూనె దీపం నీ ఇంటి చుట్టూ ఒక అగ్ని వలయాన్ని, ఒక లక్ష్మణ రేఖను ఏర్పాటు చేస్తుంది. ఏ దుష్ట శక్తి కూడా, ఏ తంత్ర మంత్రాలు కూడా నీ ఇంటి గుమ్మం కూడా దాటలేవు తల్లి. నువ్వు ఈ పరిహారాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ఇక్కడ నేను సిద్ధం బాబా అంటూ రాయి. ఆ తల్లిల రక్షణ నీకు ఇప్పుడే మొదలవుతుంది. 9 మంది నవదుర్గల ఆశీస్సులు నీకు ఇప్పుడే మొదలవుతాయి. ఇక్కడ గుర్తుంచుకో, నువ్వు దీపం వెలిగించి
ఆ దీపం కేవలం వెలుగునివ్వటమే కాదు, నీ ఎన్నో ఏళ్ల కష్టాలను, అనారోగ్యాన్ని, అప్పుల బాధల్ని ఆ జ్వాలల్లో వేసి భస్మం చేస్తుంది. ఈ లక్ష్మణ రేఖను దాటి ఇక్కడ ఏ ప్రతికూల శక్తులు కూడా నీ దరిదాపుల్లో కూడా రావు. విధి ఆడే వింత నాటకాలు కూడా చెల్లాచెదురైపోతాయి. నువ్వు నిజంగా నవదుర్గలను నమ్మితే, నా మాటల మీద నీకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టు చెయ్యి బిడ్డ. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నీ సాయి అనుగ్రహం నీ వెంటే ఉంటుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను. అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు. ఓం సాయి.